ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనమైతే ఒక 3D నేమ్ ఆర్ట్ అయితే తీసుకొచ్చిన. ఇది ఏ మూవీ టైటిల్ కాదు. ఇది నేను సొంతంగా చేసిన. నాకు బాగా నచ్చింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చూద్దాం. నేమ్ ఆర్ట్ అయితే చూశారు కదా! మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా టైం అయింది ఈ నేమ్ ఆర్ట్ చేయనీకి. ఎందుకంటే ప్రతి ఒక్క లేయర్ నేను సొంతంగా క్రియేట్ చేసిన ఇందులో. ఓకే. సంథింగ్ ఇప్పుడు మనం ఏదైనా మూవీ చేస్తుంటే ఆ మూవీలో ఉన్న కొన్ని ఫోటోస్ కానీ, వీడియో క్లిప్ కానీ తీసుకుంటాం. ఇది నేను మొత్తం ఓన్‌గానే చేసిన. చాలా బాగా వచ్చిందని అనిపించింది నాకు. మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేద్దాం. కానీ యానిమేషన్ మాత్రం మీరు వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఓకే. మీరు ఇందులో మొత్తం 4 లెటర్స్ అయితే ఉంటది. ఇందులో మీరు ఎక్కువ లెటర్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి చూడండి. వీడియో మిస్ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ అయితే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు నేను బై మిస్టేక్‌లో ఫస్టే చెప్పాలి ఇది. ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఫాంట్ డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్. ఓకే. దాన్నైతే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు యానిమేషన్ మొత్తం. ఇందులో కొన్ని రిమూవ్ కూడా చేసిన. అంటే కొన్ని వీడియో క్లిప్ అవి ఈ కింద కనిపిస్తున్న వీడియో క్లిప్ అనేది కొంచెం మర్జ్ చేసి ఈ వీడియో ఇచ్చాను. ఎందుకంటే మొత్తం పీఎన్‌జీస్ కానీ అవి ఇస్తే మీకు మళ్ళీ ప్రాబ్లమ్ అయితదని నేను కొన్ని సెపరేట్‌గా అయితే వీడియో క్లిప్‌లోనే ఇస్తున్నాను. కొన్ని అయితే పీఎన్‌జీస్ ఉన్నాయి. యానిమేషన్‌లో ఉంటాయి. స్టార్టింగ్‌లో ఇక్కడైతే మనకైతే ఒక 6 లెటర్ అయితే ఉంటది. ఇప్పుడు ఈ రాజు అనే నేమ్‌లో అయితే 4 లెటర్సే వస్తది. కాబట్టి మీ దగ్గర మీకు 6 లెటర్ రావచ్చు, 7 రావచ్చు, 10 వరకు కూడా రావచ్చు. అప్పుడు మీరు స్పేస్ అనేది తక్కువ చేసుకోవాలి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది 6 ఉంది. 6 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 4 సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 6కి స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది. లెటర్ కూడా చాలా మంచిగా వస్తది. ఇప్పుడు ఒకవేళ 6 ఉంటే కూడా నేను దగ్గర చేసుకుంటా. ఇంత దగ్గర చేసి స్పీడ్‌లోకెళ్ళి ఈ సైడ్ అయితే కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక బీట్ మార్క్ పెట్టి ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్‌గా ఎం పెడుతున్నాను. ఓకే. ఎం పెట్టేసిన దీన్నే కాపీ చేసుకున్న ఎంని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేసి ఇంకో నేమ్ ఎం పెడుతున్నాను. మహేష్ అయితే నేమ్ అయితే పెడదామని. ఇట్లా మీరైతే ప్రతి ఒక్క లెటర్‌ని ఇంకోటేందంటే ఆ లెటర్ యానిమేషన్ అనేది సేమ్ ఇలాగే వస్తది. కాబట్టి మీరు ఆ లెటర్ యానిమేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అది మీరు పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం లెటర్ పేస్ట్ చేసేస్తా. ఓకే. పేస్ట్ చేసిన. ఇప్పుడు ఈ లెటర్‌లో యానిమేషన్ అనేది అన్నీ ఒకటే వస్తాయి. కొంచెం బోరింగ్‌గా ఉంటది. అప్పుడు మీరు యానిమేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ యానిమేషన్ ఇలా వస్తుంది. సెకండ్ లెటర్ మీరు వేరేలాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఆప్షన్ ఉంది కదా! దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది. ఇందులో మనకు రొటేషన్ ఉంది కదా! ఈ రొటేషన్‌లో మీరు యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా. ఓకేనా? కనిపిస్తుందా మీకు? ఈ యాంగిల్ మీరు ఎట్లైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు యాంగిల్ చేంజ్ చేసేటప్పుడు కీ యానిమేషన్ కూడా పెట్టుకోవాలి. కీ యానిమేషన్ పెడితే మళ్ళీ లుక్కు పాడైపోతది కాబట్టి, ఈ పైన ఉంది కదా! దీంట్లో మీరు కీ యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మీరు చూసి పెట్టుకోవాలి. బాగా పెట్టుకోవాలి. ఓకే. కొంచెం టైం అయినా పర్వాలేదు. యానిమేషన్ అనేది కొంచెం బాగా రావాలి. ఓకే. అది చూసుకోండి. ఓకేనా? దాంతో పాటు ఇక్కడ కొంచెం ఎండింగ్‌లో వస్తే ఇక్కడ మనకు ఒక ఎంప్టీ లేయర్ కనిపిస్తది. ఈ ఫోటో లాగా కనిపిస్తది. ఇందులో మనం మొత్తం లెటర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మహేష్ అనేది పెట్టాను. కొంచెం సైజ్ తక్కువ చేసి సెంటర్‌లో పెడుతున్నాను. ఎక్కువ పెట్టినా నో ప్రాబ్లమ్. మీరు చూసుకోండి ఆ సైజ్ అనేది. అంతే. దాని తర్వాత మీరు మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఈ లెటర్ కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ అవుతుంది. దగ్గర చేసుకుందాం. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.